ఒక సామాన్యుడికి ఉండే ప్రశ్నే గురువుగారు, ప్రపంచమంతా భోగం వైపు పరిగెత్తుతుంది. నాకు ఎంత ఇల్లు ఉంది, ఎంత కారు ఉంది, ఎంత సౌభాగ్యం ఉంది అనే వైపే పరిగెత్తుతుంది. దాంట్లో కూడా విచ్చలవిడితనం అయిపోయింది. ఒకప్పుడు డ్రింక్ చేసేవాడిని ఊర్లో కూడా రానిచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు డ్రింక్ చేయని వాడిని ఊళ్ళోకి రానిచ్చే పరిస్థితి లేని స్థితిగతులకి సమాజం గత 20 సంవత్సరాల్లో మారింది. భోగం కూడా వైభోగం పేరుతో అద్దులు దాటి వెళ్తూ ఉంది. అలాగే రెండో పక్కన చూసుకుంటే వైరాగ్యం కాదు, యోగం వైపు చూసుకున్న అలానే వెళ్తుంది. అసలుకి భోగము అనేదానికి వైభోగము అనేదానికి చెప్పినటువంటి పర్మిటేషన్స్ లిమిటేషన్స్ ఏంటి? అది కూడా లిమిట్ దాటి వెళ్ళిపోతున్నారు. అలాగే యోగత్వము అనేదానికి ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి? అలాగే వీళ్ళకు ఉండవలసిన లక్షణాలు ఏంటి, వీళ్ళకు ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఈ లక్షణాలని ఎలా మార్చుకుంటే యోగత్వం వైపుకి వెళ్తారు? ఒకే ప్రశ్న, అనేక ప్రశ్నల సంహారం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరా. మానవ జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే భోగాన్ని అపేక్షించేవాడు జీవుడు. ఇది అందరికీ తెలిసిందే. సుఖాపేక్షయే జీవుడు అని శాస్త్ర నిర్వచనం. జీవుడు అంటారు. ఎవరండి జీవుడు అంటే? సుఖాపేక్ష ఎవడికి కలిగితే వాడు జీవుడు. మరి ఆత్మజ్ఞానాన్ని పొందితే కూడా మీరు ఆత్యంతిక సుఖమనే చెప్తున్నారు కదా, అక్కడ కూడా ఉన్నది సుఖమని అంటున్నారుగా. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పొందవలసింది కూడా ఎవడు? జీవుడే. ఎందుకని? ఆత్యంతిక సుఖం, అదే లాస్ట్ సుఖంలో చరమస్థితి ఏదైనా ఒకటి ఉంది, ఆఖరి స్థితి అంటూ ఏదైనా ఉంది అంటే ఆత్మజ్ఞానం వల్లనే ఇది సాధ్యం. సుఖానికి ప్రారంభం ఎక్కడా అని ప్రశ్న వేసుకోమన్నారు శంకరుడు. ఎక్కడ ప్రారంభించాలి సుఖాన్ని అంటే? సుఖం అంటే ఏమిటో నీకు తెలిస్తే ఎక్కడో ఒక చోట ప్రారంభిస్తాం, అంతే కదా. సుఖం అనగా ఏమి అని ఎవరికి వాడు ప్రశ్న వేసుకోమన్నారు. వేసుకుంటే 2 దుఃఖముల మధ్య విరామం అని శాస్త్ర నిర్వచనం. సుఖం అనగా ఏమి? 2 దుఃఖముల మధ్య విరామం, అంతే. ఇప్పుడు నిజంగా నీకు అనుభవంలో సుఖముందా దుఃఖముందా? మానవుణ్ణి ఒక 50 సంవత్సరాలు జీవించినటువంటి మానవుణ్ణి, నాయనా నీ జీవితం గురించి చెప్పు అని అడిగాం. ఆయన ఏ సందర్భాలు చెప్తాడు? సుఖమైన సందర్భాలే చెప్తాడు. అవి విశేషంగా గుర్తిస్తే, అవే దుఃఖాలను విశేషంగా గుర్తిస్తే ఆ సందర్భాలే చెప్తాడు. అంటే నీ గుర్తించడాన్ని బట్టి అవి విశేషాలైనయే కానీ వాస్తవానికి సుఖ దుఃఖ మిశ్రితం. అందుకని పరమాత్మ కర్మఫలాన్ని నిర్వచించేటప్పుడు అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధ కర్మణం ఫలం అంటున్నాడు. నీకు ఇష్టమైనటువంటి కర్మఫలం ఒకటి, అనిష్టమైన కర్మఫలం ఒకటి, ఇష్ట అనిష్ట మిశ్రమ ఫలం ఒకటి. అంతేగాని సుఖము దుఃఖము సుఖదుఖ మిశ్రితము అనేటటువంటి విధానంలో చెప్పలేదు. కానీ నువ్వు గుర్తించడం కోసమని ఆ ఇష్టాన్ని సుఖంగా, ఈ అనిష్టాన్ని దుఃఖంగా, అటో ఇటో తేల్చుకోలేకపోతే మిశ్రమంగా నీకు నువ్వు నీ తెలివితో పెట్టుకున్నావు. నీకు ఇష్టంగా జరిగింది నీ జీవితం అంతా, అప్పుడేమన్నావు? సుఖం అన్నావు. నీ అయిష్టంగా జరిగింది, అప్పుడేమన్నావు? దుఃఖం అన్నావు. కాదండి అటో ఇటో చెప్పలేను, కాసేపు ఇది కాసేపు అది, అప్పుడు మిశ్రమం. ఆలోచించండి. ఒక బ్రహ్మచారిగా మానవుడు జీవిస్తున్నాడు వివాహం కాకముందు. మరి జీవించినప్పుడు సుఖంగానే ఉన్నాడుగా, వివాహం ఎందుకు చేసుకున్నాడు? వివాహంతో ఏదో సుఖం వస్తుంది, ఇంకా గొప్ప సుఖాన్ని అనుభవించవచ్చు,
ఇప్పుడున్న సుఖం చాలలేదు, ఇంకా గొప్ప సుఖాన్ని అనుభవించవచ్చు, కొత్త సుఖాన్ని అనుభవించవచ్చు. ఇప్పుడు జీవుడికి అర్థం మారిపోయింది. జీవుడికి అర్థం ఏమిటి? శాస్త్రం ఇచ్చిన నిర్వచనం సుఖాపేక్ష, అంతే. ఇంకా కొత్త సుఖం, ఇంకా ఎక్కువ సుఖం ఎన్ని చెప్పినా సుఖాపేక్షే. దానిని భాషలో ఎన్ని రకాలుగా నువ్వు మాట్లాడుకున్నప్పటికీ నిర్వచనం ఏం మారలేదుగా. సుఖాపేక్ష. ఇల్లు కొన్నా, ఏది కొన్నా, కారు కొన్నా, ఏది కొన్నా కానీ సుఖాపేక్షకు సంబంధించింది. ఉదయం లేవగానే కాఫీ కావాలి, సుఖాపేక్ష. తిన్నది సరిగ్గా విసర్జించాలి, సుఖాపేక్ష. విసర్జించకపోతే అనీజీనెస్, దుఃఖం. చూడండి, అంటే దుఃఖానికి కారణం ఏంటి? సరిగ్గా విసర్జించకపోవడం కూడా దుఃఖమే, అంతేనా? సమయానికి కళ్ళమని నీళ్లు రావాలి, రాకపోతే అది కూడా ఇబ్బంది. చూడండి, మాతృమూర్తి వెళ్ళిపోయారండి, అతనికి దుఃఖం రావడం సహజం, అతను దుఃఖించలేదు. మిగిలిన వాళ్ళందరూ దుఃఖిస్తున్నారు. ఏమిట్రా ఆ పిల్లలకి ఏ రకమైన దుఃఖం లేదేమిట్రా అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు అది సుఖమా దుఃఖమా? దుఃఖమే. మరి కళ్ళమని నీళ్ళు రాలేదుగా. అంటే దుఃఖానికి నిర్వచనం ఏం చెప్పాం? కళ్ళమని నీళ్లు రావటం వస్తే దుఃఖం. కళ్ళమని నీళ్ళు రాకుండా దుఃఖం ఉండదా? చాలా ఉంటాయి. మరి కళ్ళమని నీళ్ళు వస్తేనే దుఃఖం అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. పెళ్ళైన సంసారంలో ఉండేవాడు భార్య ఏడ్చి బాధపడుతుంది, మగవాడు కళ్ళమని నీళ్లు పెట్టుకోకుండా బాధపడతాడు. ఏదైనా నేను అనేది దుఃఖం అనేది అనుభవమే కానీ ప్రతీకతో నిర్ణయించలేవుగా. అంటే పగలబడి నవ్వితేనేమో సుఖం, కళ్ళమని నీళ్ళు గారిస్తే దుఃఖం. ఎలాగా? అలా ఎలా చెప్పగలవు? కాబట్టి శాస్త్రం వ్యక్త రూపాలు, ప్రకటన రూపాలతో ముడిపడదు, అది ప్రమాణంతో నిర్వచిస్తుంది. అందుకని దుఃఖం అనగా ఏమి అని ప్రశ్నించాం శాస్త్రాన్ని. అప్పుడేం చెప్పింది? సుఖం అనగా ఏమంటే ఏం చెప్పింది? రెండు దుఃఖాల మధ్య విరామం ఏదో అదే దుఃఖం, అదే సుఖం. ఇప్పుడు నీకు ప్రశ్న ఏమొచ్చింది? దుఃఖం అనగా ఏమి? రెండు సుఖాల మధ్య ఖాళీ అని అనడం తప్పండి. ఎందుకని? ఆ నిర్వచనానికి ప్రమాణం కాదు. నువ్వు ఇప్పుడు దుఃఖాల కోసం వెతకాలా, సుఖాల కోసం వెతకాలా? ఎదురు దేనికోసం చూడాలి? ఇప్పుడు సుఖాల కోసం. కానీ జరుగుతుంది దుఃఖాలుగా. మరి ఇప్పుడు ఏం చేయాలి? దుఃఖం అనగా ఏమి అన్న ప్రశ్న రావాలి అసలు నీకు. బంధఫలమైనటువంటిది దుఃఖం. ఒక బంధం అంటూ ఉందండి, దాని ఫలం ఏమిటి? దుఃఖం, అంతే. బంధం వల్ల సుఖం వస్తుందని చెప్పండి, వస్తుందా ఎక్కడైనా? రాదు. ఫైనల్ ఎండింగ్ అయితే మటుకు బంధం వల్ల సుఖం వచ్చే అవకాశం లేదు, బంధం వల్ల దుఃఖమే వస్తుంది, అంతే. కాబట్టి దుఃఖానికి కారణం ఏమిటి? బంధం. బంధం వల్ల తాత్కాలిక సుఖాలున్నా ఫైనల్గా వచ్చేది దుఃఖమే. అసలు తాత్కాలిక సుఖం కాదు, దుఃఖాన్నే సుఖంగా భ్రాంతి చెందుతున్నావు. ఇంత ఎలాగో చెప్తాడు. మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారా, బంధాలు చూస్తున్నారా? బంధాలే. ఎలా? మా అమ్మాయికి సంబంధాలు వెతుకుతున్నానంటాడు ఏ తండ్రి అయినా కానీ, బంధాలు వెతుకుతున్నానంటాడా? వివాహం అనేది సంబంధమే కానీ బంధం కాదు. ఎప్పుడు బంధంగా పరిణమించింది? తాళి కట్టిన తర్వాత. తాళి కట్టిన తర్వాత కూడా సంబంధమేగా. దేవతల సమక్షంలో అగ్ని సాక్షిగా జీవేమ శరదాం శతం నందామ శరదాం శతం అని కదా అడుగుతున్నావు. నాతో కలిసి 100 ఏళ్ళు జీవించు, 100 శరత్కాలాలు జీవించు, ఆనందంగా జీవించు, నేను నీ ఆనందానికి సహాయకారిని అవుతాను, నా మోక్షానికి నువ్వు సహాయకారి అవు అని పెళ్లినాటి ప్రమాణాలు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంఠే బధ్నామి శుభగే. అశుభగే కాదు అక్కడ, శుభగే. త్వంజీవ శరదాంశతం. మరి నీ జీవితంలో 100 శరత్కాలాలలో నేను నీకు తోడుగా ఉంటాను. మరి తూచి అనవచ్చా? ఎప్పుడు అంటున్నాడు? భోగం ప్రధానం అనుకున్నాడు. మరి అప్పుడు అగ్ని సాక్షిగా చేసిన ప్రమాణం, అష్టదిక్పాలకుల సాక్షిగా చేసిన ప్రమాణం, వేద విధుల సాక్షిగా చేసిన ప్రమాణం, మరి పెద్దలు తల్లిదండ్రులు అటు పెద్దలు ఇటు పెద్దలందరి సమక్షంలో చేసిన ప్రమాణం, వాటికేం విలువ లేదా? కాబట్టి ప్రమాణపూర్వకంగా జీవిస్తే, అంటే జ్ఞానం కాబట్టి ప్రమాణం ద్వారా నువ్వు ఆ యోగ విధానంలోకి మారుతావు. అందుకని
ఏ సత్కర్మైనా అంకురారోపణతో ప్రారంభిస్తాడు. ఆ అంకురారోపణ అంటే ఏమిటి? ఒక 5 పాళికలు తీసుకుని అందులో మట్టి నింపి దాంట్లో బీజాలు చల్లి నీళ్లు పోసి అక్కడ దిక్పాలకులను ఆవాహన చేసి దేవతా ఆవాహన చేసి భూదేవిని వనదేవతని ఆవాహన చేసి మనం సత్కర్మని ప్రారంభిస్తున్నాం. మరి ఆ అంకురారోపణ ఎంతకాలం ఉంచాలి? పెళ్లిలో కూడా అంకురారోపణ చేస్తాం, దాంతోనే ప్రారంభం. 16 రోజుల వరకు ఉంచాలి కదా. 16 రోజులే ఎందుకు ఉంచాలి? పెళ్ళి భోగం కోసమా, యోగం కోసమా, జ్ఞానం కోసమా? ఆ అంకురారోపణ 16 రోజుల తర్వాత ఎందుకు విసర్జించమన్నారు? ఆ 16 రోజులు ఈ వధూవరులు ఇద్దరు దానికి నీళ్లు పోస్తూ ఉండాలి. అంటే జీవన చక్రం నీకు తెలుస్తుంది. ఎలా అంటే అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞత్కర్మ సముద్భవ అనే సూత్రం ప్రకారం, భగవద్గీత ఉపదేశం ప్రకారం నీవు ఒక వరుస క్రమంలో జీవన చక్రాన్ని తెలుసుకునేటటువంటి సమయం ఆ 16 రోజులు. ప్రతిరోజు ఒక సత్కర్మాచరణ. భారతదేశంలో ఒక సనాతన ధర్మంలోనే శోభనానికి ముహూర్తం పెట్టే విధానం ఉంది. ఈ ప్రపంచంలో ఏ జీవన విధానంలో కూడా అది లేదు, ఎవరి సంస్కృతిలో కూడా లేదు. పూర్వకాలంలో అంటే ఋషులు జీవించిన కాలంలో 16 రోజుల తర్వాత శోభన ముహూర్తం నిర్ణయించేవాళ్ళు. అప్పటి వరకు అసలు శోభన ముహూర్తం చూసేవాళ్ళు.